శ్రీ సాయినాథాయ నమః. భయంకరమైన ప్రారబ్ధ కర్మ నుండి బయటపడడానికి 4 మార్గాలు ఉన్నాయని సాయి పలికిస్తున్నారు. శ్రద్ధగా వినండి. ప్రారబ్ధాన్ని సాధకుడు సహనముతో అనుభవించడం ద్వారా, నీ ప్రారబ్ధాన్ని గురువు కరుణతో స్వీకరించడం ద్వారా, ప్రారబ్ధాన్ని పోస్ట్ పోన్ చేయడం ద్వారా, మనసును సమాధిలో ఉంచడం ద్వారా, మన ప్రారబ్ధ కర్మను సాయి స్వీకరించినప్పుడు మనం అనుభవించడమే మంచిదని సాయి నిర్ణయించినప్పుడు ఇది మన మంచికే అని సాధకుడు ఇష్టం ఉన్నా లేకపోయినా సహనముతో అనుభవించాలి. కొన్నాళ్లకు మనం కర్మబంధం నుండి విడిపడతాము. ఎప్పుడు మన ఆరాధన సేవ తీవ్రంగా ఉంటాయో సాయి మన పాపకర్మలను స్వీకరిస్తాడు. అప్పుడు మనకు క్షణాలలో కష్టాలు నష్టాలు తొలగుతాయి, బాధలు పోతాయి. సాయి కొంతమంది భక్తులను కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తావా లేక మరు జన్మలో అనుభవిస్తావా అని అడిగిన సన్నివేశాలు సచ్చరిత్రలో మనకు ఎన్నో దర్శనం ఇస్తాయి. అందువలన సాయి భక్తుల శక్తి తపనను బట్టి కొన్ని జన్మలకు పోస్ట్ పోన్ చేయడం, మరికొంతమందికి రాబోయే జన్మల పాప ఫలాన్ని కూడా ఆ జన్మలోనే అనుభవించేలా చేశారు, మోక్షాన్ని ప్రసాదించారు. ఒకవేళ ఇంత భక్తి నీకు కలగకపోతే, నీకు కష్టాలు భరించే శక్తి లేకపోతే, సాయి పట్ల కొంతవరకైనా విశ్వాసం ఏర్పడితే ఆ కర్మ ప్రభావాన్ని సాయి రాబోయే జన్మలోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ విధంగా సాయి నిన్ను రక్షిస్తాడు. ఇక మిగిలింది 4వ మార్గం సమాధిని పొంది కర్మఫలం నుండి విడిపడడం. ప్రారబ్ధం మనసుకే గాని శరీరానికి కాదు, ఆత్మకు కాదు. శరీరం జడమైనది, దానికి కర్మ ఫలితం అవగతం కాదు. ఆత్మ చైతన్యం దానికి కూడా కర్మ ఫలితం అంటదు. కాబట్టి ప్రారబ్ధాన్ని శరీరము ద్వారా అనుభవించేది మనసే. ఈ మనస్సును ఆత్మలో లయింపజేసి సమాధిలో ఉన్నప్పుడు ప్రారబ్ధం ఏమీ చేయలేదు. ప్రారబ్ధానుసారం ఈ శరీరమునకు ఏమి జరగాలో అది జరుగుతుంది. ఉదాహరణకు రేపు ఉదయం ప్రారబ్ధ కర్మను అనుసరించి 7 నుంచి 8 గంటల వరకు 1 గంట నీవు తలనొప్పి అనుభవించాలి. అదే సమయం నీవు సమాధిలో ఉండక కలిగితే ఆ బాధ నుండి నీవు బయటపడవచ్చు. నీవు గ్రహించినా గ్రహించకపోయినా శరీరంలో 1 గంట తలనొప్పి అనుభవించవలసిందే. ఈ విధంగా మనం కర్మ బాధల నుండి ప్రారబ్ధం నుండి బయటపడవచ్చు. ఈ విధంగా నేను గ్రంథాల ద్వారా శ్రవణం చేసినప్పుడు నాకు అవగతం కాలేదు. అవగతం అయ్యేటట్లు బోధించమని సాయిని ప్రార్థించినప్పుడు బాబా అద్భుతమైన అనుభవంతో ఈ సత్యాన్ని బోధించారు. 1998లో నాకు విపరీతంగా ఒకసారి పంటినొప్పి వచ్చింది. మాత్రలు మింగినా తగ్గలేదు. నొప్పి భరించే శక్తి లేక చాలా బాధపడ్డాను. వెంటనే ధ్యానంలో కూర్చొన్నాను. మనసు అంతర్ముఖం కావడం కూడా చాలా కష్టంగా ఉంది. మనసు లోపలికి పోయే కొద్ది నొప్పి, స్పృహ తగ్గుతా ఉంది. స్పృహ తగ్గే కొద్దీ దుఃఖం కూడా తగ్గుతా ఉంది. కొన్ని క్షణాలకు మనసు సమాధిలోకి ప్రవేశించింది. 1.5 గంట నొప్పి లేకుండా ఆనందంగా పరమశాంతిగా ఉన్నాను. 1.5 గంట తర్వాత స్పృహ వచ్చింది. ఆశ్చర్యం, విపరీతమైన పంటి నొప్పి వేసింది. నాకు అవగతమైంది ఏమంటే, పంటి నొప్పి 1.5 గంట నుండి ఉంది. నొప్పిని గుర్తించే మనసు సమాధిలో ఉంది కాబట్టి ఏ బాధ లేదు. ఏ క్షణం మనసు సమాధి నుండి బయటకు వచ్చిందో బాధ దుఃఖం అవగతమైనాయి. ఈ నొప్పి నుండి విడిపడటం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. ఒక బస్సు ఇంకొక బస్సును దాటిపోయినట్లు మనసు బాధను క్రాస్ చేసి లోపలికి వెళ్ళింది. కాబట్టి సాధక, మనసు లేని సమాధిని నీవు పొందితే నీ భయంకరమైన కష్టాలు బాధలు ఏమీ చేయలేవు. నీ కష్టాలు ఏమీ చేయలేవు. నీ ప్రారబ్ధ కర్మ ఏమీ చేయలేదు. కాబట్టి ఈ విధంగా నీవు కర్మ నుండి బయటపడవచ్చును. కాబట్టి సాధక, కష్టాలు బాధలు నష్టాలు పోవడం లేదని, సాయి దయలేదని భ్రమపడవద్దు. అవన్నీ సాయి నీ మంచికే ప్రసాదించాడని తెలుసుకో. సాయి అనుగ్రహం నీపై సదా ఉందని తెలుసుకో. సహనం అలవర్చుకో. ఈ విధంగా తెలుసుకొని ఆచరించు, తరించు. ఈ పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో విన్న మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయినాథాయ నమః.